నంద్యాల నూనెపల్లెలో నిర్వహించిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి నంద్యాల పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నంద్యాల పట్టణంలోని నూనెపల్లెలోని ఒక వార్డులో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కారణం ఏదో తెలియదు గాని ఒక మహిళా ఓటరు తమ జీవితం నాశనం చేశారని శిల్పా నాగిని రెడ్డిని ప్రశ్నించింది. ఎమ్మెల్యే గారు కేవలం డబ్బున్న వారితో మాట్లాడతారని, తమలాంటి పేదలతో మాట్లాడరని, తమ జీవితం సర్వనాశనం చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నాగిని రెడ్డి దిక్కుతోచని పరిస్థితిలో అర్ధాంతరంగా ప్రచారం నిలిపివేసి కారులో వెళ్లిపోయారు. బాధిత మహిళకు ఏం అన్యాయం జరిగిందో తెలియాల్సి ఉంది. మేడం పలకారు, మేడం శాసనసభ్యులు పలకారు మనలాంటి వాళ్ళకి, బాగా బలిసిన వాళ్ళకే మేడం పలికేది, మామూలు వాళ్ళకి పలకారు. మేడం అందరితో మాట్లాడుతున్నారు, మాతో మాట్లాడటంలే. అంటే నా జీవితంలో మీరే ఎక్కువ పాత్ర ఉంది. నా జీవితం నాశనం చేసింది మీరే కదా. మా వదిన మా ఆడపిల్ల వాళ్ళు చెప్పినారు నీకు, మా ఆడపిల్ల వాళ్ళు చెప్పినారు నాకు, మా ఆడపిల్ల నాయని మేడం చెప్పినారు. మా ఇంటి దగ్గరికి ఎవరు వచ్చినా సరే మాట్లాడొద్దు, నాయని మేడం మాకు ఫుల్ సపోర్ట్ ఉంటారని చెప్పినారు. నా జీవితం నాశనం చేసింది నువ్వే. ఎందుకు నాశనం చేస్తావు? ఎందుకు నాశనం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తా? ఎందుకు మాట్లాడటం లేదు మాట్లాడి? ఎందుకు మాట్లాడటం లేదు? ప్రతి ఒక్క ప్రజలు మేడం మేడం అని పిలిచినా నా జీవితంలో మీ పాత్ర ఎందుకుంది? నా జీవితం నాశనంలో మీ పాత్ర ఎందుకుంది? వాళ్ళు మీకు బినామీలు, మీ ఆస్తులకు వాళ్ళు బినామీలు అని చెప్తున్నారు. ప్రతి చోట మీ కార్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి మీ కార్లు? మీ కార్లు ప్రతి చోటకి ఎందుకు వస్తున్నాయి? నా జీవితం నాశనం చేయడానికి మీరెవరు? నా సమస్యలో ఇల్వనుకోవడానికి మీరెవరు? కారు ఎక్కి పోతున్నారు, సమాధానం చెప్పడానికి లేదా? ఒక ఆడపిల్లకి సమాధానం చెప్పడానికి లేదా? హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.